సంఘం గురించి, సంఘంలోని వ్యక్తుల గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండాలే. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం గౌరవించాలే, ప్రేమించాలే, క్షమించాలే. ఒకవేళ వాళ్ళు దారి తప్పినా, అదుపు తప్పినా, తప్పు చేసినా కూడా మనం వారిని వాక్యంతో వారిని సరిచేయాలి. ఇది ఇలా కాదు, అది అలా కాదు, ఇలా చేసేది తప్పు. ఇది మనం ఇలా చేయొద్దని చెప్పేసి మనం వాళ్ళకు సర్ది చెప్పాలి. మళ్ళా వాళ్ళు ఆ తప్పు చేయకుండా మనం వారికి సహాయం చేయాలి. అంతేగాని వాళ్ళు తప్పు చేసిళ్ళని, తప్పుదారి పట్టిళ్ళని మనం చాటి చెప్పేవారిగా, ఇటు అటు చెప్పేవారిగా, అటు ఇటు చెప్పేవారిగా మొత్తం సంఘమంతా విస్తరింపజేసే విధంగా మనము వారి తప్పును మనం ప్రచారం చేయొద్దు. ఒకవేళ అలా కాదంటారా, ఇప్పుడు మన ఇంట్లోనే ఉండరు, మన పిల్లగాళ్ళో పెద్దోళ్ళో ఎవరో ఒకరు ఉంటారు, ఏమైనా తప్పు చేస్తారు. తప్పు చేస్తే మనము వారిని మనం క్షమిస్తలేమా, ప్రేమిస్తలేమా? మొత్తం ఊరంతా డప్పు కొడతామా? మొత్తం ప్రపంచమంతా చాటి చెప్తామా? మా పిల్లలు ఇలా, మా పెద్దవాళ్ళు ఇలా అని చెప్పేసి మనం చెప్తామా? కుటుంబం గొప్పనా, సంఘం గొప్పనా? మన కుటుంబమే గొప్పనా, సంఘం గొప్పది కాదా? సంఘం కంటే గొప్పదా మన కుటుంబం? కాబట్టి సంఘంలోని వ్యక్తులు ఏదైనా తప్పు చేసినా మనం మన మన యొక్క ఆత్మీయ జీవితం ద్వారా వాళ్ళకు సరిచేయాలి. లేకపోతే వాక్యంలో ఉంటుంది, ఒక ఇద్దరు సాక్షులతోని పోయి మాట్లాడాలని ఉంటుంది. అప్పుడు కూడా వినకపోతే సంఘం ముందర పెట్టాలి. అప్పుడు కూడా సంఘం అంతా మాట్లాడినా కూడా వినకపోతే అతని ప్రేమతో బయట పెట్టాలని ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తానా, యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి కొరకు మరణించిండు. నీ కోసం, సంఘంలోని వ్యక్తుల ప్రతి ఒక్కరి కోసం మరణించిండు. సంఘంలోని వాళ్ళందరూ ఆయన అవయవాలు. సంఘం ఆయన శరీరం, ఆయన శిరస్సు. కాబట్టి మనం వాళ్ళ ఆ అవయవాలను మనం చెడ్డగా ప్రచారం చేస్తే, వాళ్ళు తప్పు చేసినట్టు మనం ఏదైనా తప్పుగా ప్రచారం చేస్తే అది మనకు మంచిది కాదు. మనం వారికి ప్రేమతో, సాత్వికంతో, వాక్యంతో వారిని ఇది ఇలా, అది అలా అని మనం సర్ది చెప్పుకోవాలి. మన తరపున ప్రేమతో, ప్రార్థనతో మన దిక్కు తెచ్చుకోవాలి. కానీ ఎందుకంటే ప్రభువు కనుక ప్రతి మనిషిని పరిశీలించి చూస్తే ఎవరు కూడా ఆయన ముందట నిలవలేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ మానవుడు కూడా సంపూర్ణుడు కాదు. అందరూ పాపం చేసి ఉన్నారు. కాబట్టి ఆయన రక్తంలోనే మనం కడగబడి మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన శిలువ మరణం ద్వారా మనము యోగ్యులుగా ఎంచబడ్డాం. కాబట్టి మనము ఎవరిని కూడా మనం చులకనగా చేయొద్దు. మనమే ఉన్నాం. మనది వాక్య ప్రకారమైన బ్రతుకు ఉండదు, వాక్య ప్రకారమైన జీవితం ఉండదు, వాక్య ప్రకారమైన మాట ఉండదు. ఇంకా ఎన్నో లోపాలు ఉంటాయి. మన కుటుంబంలో కూడా మన పిల్లలు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, మనకు లోబడరు, మనకు వినరు. కాబట్టి మన కుటుంబం కంటే సంఘమే గొప్పది. కాబట్టి మన కుటుంబ సభ్యులను మనం ఎలా అయితే క్షమిస్తున్నామో, ప్రేమిస్తున్నామో, సర్ది చెప్పుకుంటున్నామో, సంఘం ఇంకంతకంటే గొప్పది. క్రీస్తు అవయవాలు వాళ్ళందరూ క్రీస్తు బిడ్డలు. ఆయన వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టిండు. అందుకోసమైనా మనం వారిని గౌరవించాలి, ప్రేమించాలి. కాబట్టి నా మాటలు అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను. మన సంఘంలో ఎవరిని కూడా చులకనగా చూడొద్దు. అందరి పట్ల మనము మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. అందరిని గౌరవించాలి, అందరిని ప్రేమించాలి, అందరిని క్షమించాలి. కాబట్టి నా మాటలు అర్థమయ్యాయని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, గౌరవించండి, క్షమించండి. ఆమెను ప్రైజ్ లాట్. హల్లెలూయా.